హలో అండి, అందరికీ హాయ్. ఇది గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట. 6:30 6:15 కల్లా లేచిన దగ్గర నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర 8 అవుతుందండి. 7:58 సారీ. అప్పటి వరకు కూడా ఇదే స్టిచ్చింగ్ చేశానండి. ఇది ఇది నైట్ మొత్తం ఎట్లా కుట్టాలి ఏంటనేది ఆలోచన. ఇది ఏమైందంటే డ్రెస్ టైట్ అయిపోయిందనమాట. క్లాత్ తెచ్చుకోమని చెప్పి అసలు అయితే యాక్చువల్గా రా సిల్క్ తెచ్చుకోమన్నానండి. ఇది షైనింగ్ క్లాత్ కదా, రా సిల్క్ తెచ్చుకోమంటే సేమ్ ఈ కలర్ అనేది రా సిల్క్ లేకపోయేసరికి వాళ్ళు ఇది తెచ్చుకున్నారనమాట, ఫ్యాబ్రిక్ అనేది. సో అటు ఇటు కట్ చేసి దానికి లైనింగ్ జాయింట్ వేసి కుట్టి ఈ క్యాన్ ఉన్న దానికి అటాచ్ చేయాలనేది అది పెద్ద ప్రాసెస్ అనమాట. చాలా కష్టము. కానీ ఏం చేయాలి, ఇంకా వేసాను. చాలా టెన్షన్ పడ్డానండి. దేనికంటే మనకి ఇది వచ్చేసి మనకి టెన్షన్ దేనికంటే కొంచెం అవుతుందా కాదా, ఇది పేయడం అనేది పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే ఇది నెట్ కదా, కొంచెం ఇదైపోయినా కూడా మొత్తం అది చినిగిపోతుందండి నెట్ క్లాత్ అనేది. నెట్ క్లాత్ అనేది ఇప్పాలి, కుట్లు అనేది థ్రెడ్స్ ఇప్పాలి అంటే కొంచెం చాలా రిస్క్తో కూడుకున్నదనమాట. ఎందుకంటే కొంచెం మిస్టేక్ అయినా కూడా క్లాత్ అనేది ఇట్లా సాగిపోవడం కానీ లేదంటే చినగడం కానీ అయితే జరుగుతుంది. చాలా డెలికేట్ ఉంటుంది అనమాట నెట్ ఫ్యాబ్రిక్ అనేది. ఇది అందులోటి ఇది ఇంకా సాఫ్ట్ నెట్ అనమాట. సాఫ్ట్ నెట్ అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా అనేది ఇప్పాలి. కొంచెము నీడిల్ గుచ్చుకున్నా కూడా అటు ఇటు అయినా కూడా మొత్తం చిల్లులు పడిపోద్ది అనమాట, హోల్స్ పడిపోతుంది. సో చాలా జాగ్రత్తగా అయితే ఇది ఫ్రాక్ అనేది బాగా టైట్ అయిపోయిందనమాట. పాపకి ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లో. ఇంకా అర్జెంట్ ఉండడం వల్ల ఏం చేయాలి అని నన్ను అడిగితే మా పక్క ఫ్లాట్ అనమాట. సో ఇలా క్లాత్ తెచ్చుకోమని చెప్తే వాళ్ళకి క్లాత్ ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. వేసేసి లైనింగ్ కట్ చేసి లైనింగ్ కూడా దీనికి లోపల జాయింట్ వేసానండి. ఎందుకంటే ఇది కూడా నెట్ ఫ్యాబ్రికే కాబట్టి నెట్ టైప్లోని వర్క్ అనమాట. ఇది నెట్ అంతే, నెట్ మీద వర్క్ వచ్చింది. ఇది కొంచెం కష్టమే, అంటే మనకి పిల్లలకి కాబట్టి చూసి వేయాలి. అందులోటి లైనింగ్ లేనిదైతే ఇది వేయడం అనేది కష్టం. పుట్టిన పిల్లలు వేసుకోరు, ఎందుకంటే జెరీ వచ్చింది, అలాగే ఇలా పూసలు వచ్చాయన్నమాట. చాలా కష్టము. సో ఇంకొకటి ఏంటంటే మా పాపకు పట్టక వేస్తూ ఉంటే జిప్ అనేది ఫెయిల్ అయిపోయిందండి. జిప్ అనేది వెతికినా కూడా ఎక్కడక్కడ దొరకలేదు. సో అందుకనే నేను ఇక్కడ హుక్స్లు అనేది పెట్టాను అనమాట. హుక్స్లు పెట్టేశాను. అంటే ఈ జిప్పుదంతా ఏమి ఓపెన్ చేయలేదండి, డైరెక్ట్ జిప్ అనేది జిప్పుకే ఇట్లా హుక్స్లు అనేది పెట్టేసి ఇలా కాజాలు అనేది వేసాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను 6 వేసాను అనమాట. 5 వేయచ్చు, కానీ పిల్లలకి ఇది ప్రోగ్రామ్ డ్రెస్ కాబట్టి కొంచెం అటు ఇటు అయిపోతుంది కదా అని చెప్పేసి వేసాను అనమాట. సో ఇక్కడ టైట్ అనేది పెట్టేశాను, అంటే కుట్ అనేది వేసేసాను డైరెక్ట్. ఇంకా వేసేసి ఇది ఎక్స్ట్రా ఇచ్చాడనమాట. వైట్ కలర్ది ఈ కలర్ క్లాత్ అనేది వచ్చింది దానికి, కానీ అవి చిన్నగా ఉన్నాయి, అంత సెట్ అవ్వవు అనిపించి నేను ఇది అనేది ఇచ్చానమాట. ఇవనేది కట్టుకోవడానికి వెనకాల పిల్లలకి. ఇంకా ఇలా వేసేసి కుట్టేశాను అనమాట. మీకు ఎప్పుడైనా సరేనండి ఇలా కుట్టడం అనేది వస్తుంది, అంటే ఫ్రాక్ అనేది ఇలా వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే దీనికి కంపల్సరీ ఇలా జాయింట్లు అనేది వేసేసుకొని మంచిగా కుట్టేసి ఇందులో మంచి నీట్గా అనేది కలిపేసేయండి. ఇది కూడా అంతే. ఉక్సులు ఆ టైంకి జిప్ అనేది దొరకలేదు అనుకోండి, ఇలా ఉక్సులు కాజాలు అనేది వేసేసి ఇచ్చేసేయండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఆలోచనతో నేను ఈ వీడియో అనేది చేసి పెడుతున్నానండి. తప్పకుండా చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది, ఓకేనా. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. యూస్ఫుల్ వీడియోస్ అనేది చేయాలని అయితే డిసైడ్ అయ్యానండి. సో అందుకని వీడియో అనేది చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పడ్డానండి డ్రెస్ అనేది చేసినప్పుడు, అంటే కుట్టేటప్పుడు. ఎందుకంటే ఇది పాప పిల్లలది కదా, సో కొంచెం ఏదన్నా
అయిపోయినా కూడా డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి స్టిచ్చింగ్ అనేది ఇది నేను చేశాను. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. మీరు కూడా ఇలాగే లూజ్ అనేది టైట్ అనేది అయినప్పుడు ఇలా సైడ్లోకి వేసేసి ఇందులో కలిపేసేయండి అంతే. కాకపోతే ఇక్కడ ఎక్కువ తీసుకునేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి క్రాస్లో అనేది కలిపేసేయాలన్నమాట. ఈవెన్గా క్లాత్ తీసుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి క్రాస్లో కలిపేస్తేనే లుక్ అనేది ఉంటుంది. సేమ్ హ్యాస్ టీజ్గా వచ్చింది అనుకోండి, కింద ఈ క్లాత్ అనేది మనకి ఉండదు కాబట్టి ఎక్స్ట్రా అనేది ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో కలిసిపోవాలన్నమాట. సో కలిసిపోవాలి. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చినాయి అనుకోండి, ఇలాగనేది చేసేసి ఇచ్చేసేయండి, ఓకేనా. అలాగే దీనికి నా కష్టానికి దీనికి ఎంత అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే షాంపూలు కానీ సోప్స్ కానీ మీకు కావాలి అనుకుంటే హెయిర్ ఆయిల్ కానీ నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. 9618942243 నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.